హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి, కటింగ్ చేయడానికి మనకి క్లాత్ ఎన్ని మీటర్లు కావాలి, అలాగే లైనింగ్ ఎంత తీసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. ఇక్కడ నేను వచ్చేసి బాడీ పార్ట్కు అలాగే స్లీవ్స్కు కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. అలాగే కింద పార్ట్కు వచ్చేసి క్రేప్ను తీసుకున్నాను. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు ఈ రెండు క్లాత్ను పక్కన పెట్టేసి ఇప్పుడు కాటన్ లైనింగ్ క్లాత్ను మనం కట్ చేద్దాం. బాడీ పార్ట్ను ఫస్ట్ కట్ చేసుకుందామండి. చూడండి, ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి తర్వాత దాన్ని డబల్ ఫోల్డ్ చేసేసేయండి. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి 4 మడతలు అయితే మనకి వచ్చేసింది. చూసారా, ఇదేమో 1 2 3 4 ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నానండి నేను. ఇక్కడ లాంగ్ ఫ్రాక్ మొత్తం వచ్చేసి లెంత్ మనకి 53 ఇంచులు అయితే ఉంది. ఇక్కడ మనకి బాడీ పార్ట్ కోసము 14 ఇంచులు అయితే కావాలండి. చూడండి, ఈ విధంగా మనము లాంగ్ ఫ్రాక్ లెంత్ అలాగే బాడీ పార్ట్ లెంత్ ఈ రెండు మైనస్ చేస్తే గనక మనకి కింద బాటమ్ పార్ట్ లెంత్ ఎంత పెట్టాలనో మనకి తెలుస్తుందండి. చూడండి, ఈ విధంగా రెండు మైనస్ చేస్తే మనకి 39 ఇంచులు అయితే వచ్చింది. ఈ 39 ఇంచులు మనము కింద బాటమ్ పార్ట్కి యూజ్ చేసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము బాడీ పార్ట్ కట్ చేసేసుకుందాము. ఇక్కడ క్లాత్ వచ్చేసి ఒకవైపు నా వైపు క్లోజ్ ఉందండి, అటువైపు వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయి. ఈ విధంగా క్లాత్ను వేసుకొని ఫస్ట్ లెంత్ను వేద్దాము. ఈ విధంగా లెంత్ 14 ఇంచులు ప్లస్ కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు కలిపి మొత్తం 15 ఇంచులు అయితే బాడీ పార్ట్ లెంత్ పెట్టేసేసేయండి. ఈ విధంగా ఇటు సైడ్ కూడా 15 ఇంచుకి మార్క్ వేసేసి ఒక లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత ఇప్పుడు నేను బోట్ నెక్ పెడుతున్నానండి. సో బోట్ నెక్ కోసము మనము ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ దీనికి వచ్చేసి 14 ఇంచులు అయితే ఉందండి. ఈ 14 ఇంచులు టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే కనుక సగానికి అప్పుడు మనకు 7 ఇంచులు అయితే వచ్చేస్తుంది. ఆ 7 ఇంచులు మనము షోల్డర్ కోసము పెట్టేసేసేయాలండి. అదే 7 ఇంచులు చంక డౌన్ కూడా మనము పెట్టేసేసేయాలి. ఈ విధంగా మార్క్ వేసేసుకోవాలండి. ఎవరికైనా కానీ షోల్డర్ను ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. బోట్ నెక్ కోసము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఖర్చు కోసం ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఎంత వస్తుందో అంత పెట్టేసేసేయండి. ఈ విధంగా స్కేల్తో లైన్ వేసేసేయండి. తర్వాత షోల్డర్ నుంచి కిందికి 9.5 ఇంచు దగ్గర మార్క్ వేసేసేయండి. చూడండి, ఈ విధంగా 9.5 ఇంచు దగ్గర మనము చెస్ట్ లూజ్ అనేది మార్క్ వేస్తామండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 36 ఇంచులు అయితే ఉందండి. ఈ 36 ఇంచులు ఈ విధంగా టేప్తో 4 మడతలు పెట్టేసేసేయండి. ఎందుకంటే కింద క్లాత్ కూడా మనము 4 మడతలు పెట్టేసేసాం కదా, అదేవిధంగా టేప్ను కూడా ఈ విధంగా 4 మడతలు పెడితే కనుక మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు అయితే వస్తుందండి. ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే మార్క్ వేసేసుకోండి. తర్వాత కింద నడుము లూజ్ వచ్చేసి దీనికి 33 ఇంచులు అయితే ఉంది. సేమ్ ఇదే విధంగా టేప్ను 4 మడతలుగా పెట్టేసేసేస్తే కనుక మనకి నడుము లూజ్ వచ్చేసి ఎంత వస్తుందో మార్క్ వేసేసేయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత ఖర్చు కోసము 2 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకోండి. అలాగే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కింద నడుము లూజ్ దగ్గర పెట్టాలండి. ఎందుకంటే కనుక డాట్స్ కోసము మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా డాట్స్ అనేటివి మనం వేస్తున్నాం. సో అందుకోసము ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి నడుము దగ్గర. చూడండి, ఈ విధంగా డాట్స్ అనేటివి పట్టాలండి. అందుకోసము 1 ఇంచ్ ఖచ్చితంగా తీసేసుకోవాలి నడుము దగ్గర. తర్వాత ఆ 2 లైన్లు కలిపేసేసేయండి. కింద నడుము దగ్గర నుంచి పైన చెస్ట్ దగ్గర మార్క్ వేసాం కదా లైన్లు, ఆ 2 లైన్లు కలిపేసేసి ఈ విధంగా ఒక లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత చంక దగ్గర కర్వ్ వచ్చేసి ఫ్రంట్ కోసము 1 ఇంచి అలాగే బ్యాక్ కోసము 1.5 ఇంచుకి మార్క్ వేసేసి షేప్ ఇవ్వండి. ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి ఇచ్చేసేసేయండి. మనము కట్ చేసేసుకునేటప్పుడు బ్యాక్ను సపరేట్గా ఫ్రంట్ను సపరేట్గా కట్ చేసేసుకుందాము. తర్వాత కింద నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచుకి మార్క్ వేసేసి ఈ విధంగా అక్కడి నుంచి ఒక లైన్ అనేది వేయండి నడుము దగ్గర. ఈ విధంగా లైన్ వేయడం వలన కింద నడుము దగ్గర షేప్ వచ్చేసి నీట్గా ఉంటుందండి మనకి. తర్వాత షోల్డర్ మార్క్ వేద్దామండి. ఈ విధంగా 4 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నానండి.
సో దానికోసము 4.5 ఇంచుకి మార్క్ వేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కలిపి కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక బాక్స్ లాగా లైన్ వేసేసుకొని తర్వాత కర్వ్ కోసము ఆ కార్నర్ దగ్గర నుంచి 2 ఇంచి పైకి మార్క్ వేసేసేయండి. ఇలా 2 ఇంచుకి మార్క్ వేసి షేప్ ఇచ్చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. తర్వాత కట్ చేసేసేయండి లైనింగ్ని మొత్తము. ఇప్పుడు మనము డాట్స్ కోసము ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ ఎగ్జాక్ట్ మార్క్ అంటే నడుము లూజు మార్క్ వేసాం కదా, అక్కడికి క్లాత్ను ఈ విధంగా ఫోల్డ్ చేసేసేసి ఖర్చు అనేది పెట్టేసేసేయండి. అక్కడ మనము డాట్స్ వేసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ను పక్కన పెట్టేసేసి ఫ్రంట్లో మనము షేప్ ఇచ్చాం కదా చంక దగ్గర, ఆ షేప్ను కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ అని రాసి పెట్టుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. తర్వాత ఇప్పుడు మనము స్లీవ్స్ కట్ చేసుకుందామండి. స్లీవ్స్ కోసము లైనింగ్ క్లాత్ను ఈ విధంగా ఫస్ట్ ఒక ఫోల్డ్ అయితే చేసేసేయండి. తర్వాత ఇంకో ఫోల్డ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి. ఇది వచ్చేసి 3/4 స్లీవ్ అండి. సో అందుకోసము లైనింగ్ క్లాత్ కొంచెము ఎక్కువే కావాలి దీనికి. ఈ విధంగా 4 మడతలు వచ్చేటట్లు ఫోల్డ్ చేసేసేయండి. ఇక్కడ నాకు కింద హెచ్చు తగ్గులు ఏం లేదండి. సో అందుకోసము ఒక 1/2 ఇంచుకి డైరెక్ట్గా మార్క్ వేసేస్తున్నాను. ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి 17 ఇంచులండి. 17 ఇంచులు ప్లస్ పైన ఒక 1/2 ఇంచి మనకి కింద ఒక 1/2 ఇంచి కలుపుకొని మొత్తం 18 ఇంచుకి మార్క్ వేయండి. ఈ విధంగా 18 ఇంచుకి మార్క్ వేసిన తర్వాత అటు సైడ్ కూడా ఒక 18 ఇంచుకి మార్క్ వేసేసేయండి. తర్వాత పైన నుంచి ఒక 4.5 ఇంచుకి మార్క్ వేయండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా 4.5 ఇంచు డౌన్ మార్క్ వేయాలండి. తర్వాత లైన్ వేసేసుకోండి. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత ఇక్కడ లూజులు వచ్చేసి ఫస్ట్ పైనుంచి ఒక 6 ఇంచుకి మార్క్ వేసేసి తర్వాత 10 ఇంచు దగ్గర అలాగే 14 ఇంచు దగ్గర ఒక లైన్ వేసేసుకోండి. ఈ విధంగా ఇలా లైన్ వేయడం వలన చెయ్యి లూజ్ అనేది కరెక్ట్గా మనం మార్కింగ్ వేసుకోవచ్చండి. ఫస్ట్ 17 ఇంచు దగ్గర మనం మార్క్ వేద్దామండి. ఇక్కడ లూజ్ వచ్చేసి 10 ఇంచుని ఈ విధంగా టేప్తో ఫోల్డ్ చేస్తే కనుక 5 ఇంచు వస్తుంది. ఈ విధంగా 5 ఇంచుకి మార్క్ వేయండి. తర్వాత 14 ఇంచు దగ్గర మార్క్ వేసేసేయండి లూజు. తర్వాత 10 ఇంచు దగ్గర అలాగే 6 ఇంచు దగ్గర చెయ్యి లూజ్ ఎంత ఉందో మార్క్ వేసేసేయండి. ఈ విధంగా అన్ని లూజులు మార్క్ వేసేసేయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత పైన 4.5 ఇంచు దగ్గర డౌన్ ఉంది కదా అండి, లైన్ వేసాం కదా, అక్కడ ఆ లైన్ దగ్గర 6 ఇంచు దగ్గర ఎంత వస్తుందో లూజు అక్కడ దానికి ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచు కలుపుకొని ఆ మార్కింగ్ వేసేసేయండి. తర్వాత ఆ లైన్లన్నీ కలిపేసేసేయండి. ఈ విధంగా స్కేల్తో లైన్ వేసేసేయండి. తర్వాత ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఒక 2 ఇంచుకి మార్క్ వేసేసుకొని లైన్ వేసేసేయండి. తర్వాత పైన ఒక 1 ఇంచుకి మార్క్ వేసేసుకొని అక్కడి నుంచి షేప్ ఇచ్చేసేసేయండి. అలాగే ఫ్రంట్ షేప్ కూడా ఒకేసారి మార్క్ వేసేసేయండి. ఈ విధంగా ఇలా మార్క్ వేసిన తర్వాత కట్ చేసేసేయండి స్లీవ్స్ను. తర్వాత ఖర్చులు అనేటివి ఈ విధంగా పెట్టేసేసేయండి. తర్వాత 2 ఓపెన్ చేయండి. ఈ విధంగా స్లీవ్స్ను ఓపెన్ చేసి మనము ఫ్రంట్ షేప్ ఇచ్చాం కదా, దాన్ని కూడా కట్ చేసేసేయండి. ఈ విధంగా క్లాత్ను వేసుకొని ఫ్రంట్ను కూడా కట్ చేసేసుకోండి. తర్వాత ఒక ఖర్చు అనేది పెట్టేసేసేయండి. చౌకోకుండా ఒక మార్క్ అనేది వేసుకోండి. ఇప్పుడు మనము కింద బాటమ్ పార్ట్ కట్ చేసుకోవడానికి క్రేప్ను తీసుకున్నాం కదా అండి, దాన్ని ఈ విధంగా 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. మనకు బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి తెలుసు కదా అండి, 39 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ నేను లెంత్ వచ్చేసి కరెక్ట్గా పెడుతున్నానండి, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా పలుచగా ఉంది. అందుకోసం నేను 38.5 ఇంచుకి అయితే మార్క్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఒక 1 ఇంచి మైనస్ చేసి 38 ఇంచుకి మార్క్ వేసేసాను. తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు కావాలండి, దానికోసం ఒక 1/2 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ కింద క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి నేను కట్ చేయడం లేదండి, అలా ఇది వచ్చేసి మనకి ఫోల్డింగ్ కోసము అలాగే ఉన్నిచ్చేస్తున్నానండి, నేను కట్ చేయడం లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను. తర్వాత మీకు ఒకవేళ లైనింగ్ క్లాత్ ఇంత ఎక్కువ అవసరం లేదు అంటే కనుక ఎంతవరకు మార్క్ చేసామో అంతవరకు మార్క్ వేసేసుకొని కట్ చేసుకోండి.
నేనైతే ఇప్పుడు కట్ చేయడం లేదండి, అలానే ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇటు సైడ్ కూడా మార్క్ వేసేసుకొని ఒక ఖర్చు అనేది పెట్టుకుంటున్నానండి, ఫోల్డింగ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ క్లాత్ వచ్చేసి ఒకవైపు క్లోజ్ ఉంది కదా అండి, ఆ క్లోజింగ్ను మనము ఓపెన్ చేసేద్దాము. ఈ విధంగా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ను ఈ విధంగా 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 39 ఇంచులు కదా అండి, దానికి ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు కావాలి. కింద ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవడానికి పైన ఒక 1/2 ఇంచ్ కలుపుకొని మొత్తం లెంత్ మార్కేసి కట్ చేసుకోండి. ఈ విధంగా కింద వచ్చేసి నాకు క్లోజ్ ఉందండి, అందుకోసం ఓపెన్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ను కట్ చేసేసాము. ఇప్పుడు మనము పైన బాడీ పార్ట్కి ఈ విధంగా క్లాత్ను కట్ చేసేసుకుందామండి, మెయిన్ ఫ్యాబ్రిక్ను. ఇక్కడ లైనింగ్ క్లాత్ వేసేటప్పుడు చూసుకోండి, కింద మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కరెక్ట్గా వేసి దాని పైన లైనింగ్ క్లాత్ను వేయండి. ఎందుకంటే మనము మెడపెట్టి వేయడం లేదండి, తిప్పేసేస్తున్నాము. సో అందుకోసం ఈ విధంగా పెట్టేసుకోండి క్లాత్. స్టిచ్చింగ్ చూద్దామండి. చూడండి, ఈ విధంగా నెక్ను మొత్తం స్టిచ్ చేసేసేయండి. ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ఖర్చులు అనేటి పెట్టి తిప్పేసేసేయండి. తిప్పేసిన తర్వాత దానిపైన ఒక 1/4 ఇంచుకి ఒక కుట్టు అనేది వేయండి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ను అంతా లైనింగ్ క్లాత్కు జాయిన్ చేసేసేయండి. ఇక్కడ మనము డాట్స్ కోసము ఒక ఖర్చు అనేది పెట్టాం కదా అండి, అక్కడ ఒక మార్కింగ్ అనేది వేయండి. తర్వాత పైకి ఒక 4.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత ఒక లైన్ అనేది వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత ఒక 1/2 ఇంచుకి అటు సైడు ఇటు సైడు మార్క్ వేసేసేయండి. ఇక్కడ మనం డాట్స్ను వేయాలండి. ఈ విధంగా డాట్స్ వేసేసేయండి. ఇంకో బాడీ పార్ట్ను కూడా నెక్ను మొత్తం స్టిచ్ చేసేసేయండి. స్టిచ్ చేసి ఖర్చు అనేది పెట్టేసేసేయండి. రివర్స్ చేయొద్దు అప్పుడే, ఎందుకంటే మనము షోల్డర్ దగ్గర ఖర్చులు కనపరాకోకుండా స్టిచ్ చేద్దాము. అందుకోసం ఈ విధంగా క్లాత్ను వేయండి. నేను పెట్టిన విధంగా పెట్టేసేసేయండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర క్లాత్ను ఈ విధంగా పెట్టేసి క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసి అక్కడి నుంచి ఒక 1/2 ఇంచుకి స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఖర్చులు అనేటివి కనపరావండి మనకి షోల్డర్ దగ్గర. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, మనము లైనింగ్ క్లాత్ను తిప్పేసేద్దాము మొత్తము. ఈ విధంగా లోపలికి పంపించేసేద్దామండి లైనింగ్ క్లాత్నంతా. చూడండి, ఈ విధంగా భుజం దగ్గర మనకి ఖర్చు అనేది అస్సలు కనపరాదండి, చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా షోల్డర్లు జాయిన్ చేయడానికి ట్రై చేయండి, చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. తర్వాత లైనింగ్ క్లాత్ను మొత్తము మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసేయండి. ఒక 1/4 ఇంచుకి నెక్ దగ్గర స్టిచ్ చేసి దాని తర్వాత మొత్తం లైనింగ్ క్లాత్ను మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసేయండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసేయండి. అలాగే స్లీవ్స్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసానండి. నేను ఒక 1/2 ఇంచుకి కింద స్టిచ్ చేసి తిప్పేసేసాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర మనము 2.5 ఇంచుకి మార్క్ వేద్దామండి. ఈ విధంగా అటు సైడ్ కూడా 2.5 ఇంచుకి మార్క్ వేసేసుకొని స్లీవ్స్ను స్టిచ్ చేసేయండి. ఇప్పుడు మనము కింద బాటమ్ పార్ట్ను స్టిచ్ చేయడానికి బాడీ పార్ట్ను ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని ఒక ఖర్చు అనేది పెట్టేసేసేయండి. అలాగే కింద బాటమ్ పార్ట్కి కూడా ఈ విధంగా ఒక ఖర్చు సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఒక ఖర్చు అనేది పెట్టేసుకోండి. ఖర్చు పెట్టిన తర్వాత ఇటు సైడ్ మనము ఖర్చు కోసము 2 ఇంచు మార్క్ చేసాం కదా, అక్కడికి ఫస్ట్ మార్క్ వేసేసుకొని అక్కడి నుంచి కుచ్చులు అనేటివి పెట్టేయండి. ఇలా మనము మార్కింగ్ వేసేసుకొని కుచ్చులు అనేటివి పెడితే కనుక కరెక్ట్గా వస్తాయండి కుచ్చులు అనేటివి. చూడండి, ఈ విధంగా మనకి కుచ్చులు అనేటివి రెడీ అయిపోయినాయి. అలాగే లైనింగ్ క్లాత్ను కూడా మనము జాయిన్ చేసేద్దామండి. చూడండి, లైనింగ్ క్లాత్ వచ్చేసి ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే ఖర్చు పెట్టుకున్నామో అలాగే లైనింగ్ క్లాత్ను కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఖర్చు అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇలా మార్క్ వేసిన తర్వాత కోసం 2 ఇంచు వదిలేసేసుకొని అక్కడి నుంచి కుచ్చులు అనేవి పెట్టేసేయండి. చూడండి, మనము నడుము దగ్గర ఖర్చు కనపరాకోకుండా స్టిచ్ చేసాము. ఇటు సైడ్ కుచ్చులు పెట్టాము, అటు సైడ్ కుచ్చులు పెట్టాము. ఈ విధంగా స్టిచ్ చేయడం వలన నడుము దగ్గర ఖర్చు అనేది కనపరాకోకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఒక సైడ్ అయితే మనము రెడీ చేసాము. అటు సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసేయండి. తర్వాత కింద మనము ఫోల్డింగ్ చేయడానికి ఒక ఖర్చు అనేది పెట్టుకున్నాం కదా అండి,
అక్కడి వరకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసి, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 1 ఇంచ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి. తర్వాత సైడ్లో లూజులన్నీ చెక్ చేసేసుకొని స్టిచ్ చేస్తే మనకి రెడీ అయిపోయిందండి. లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఈ విధంగా మనకి రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనము కట్ చేసుకొని స్టిచ్ చేస్తే కనుక లాంగ్ ఫ్రాక్ చాలా కరెక్ట్గా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.